రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తాడు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురిని మోసం చేసిన ఆ ఖాకీచకుడు మరో పెళ్లికి సిద్ధమవుతూ పోలీసులకు చిక్కాడు. ఎవరా నిత్య పెళ్లి కొడుకు? అతని కథేంటో చూడండి. ఇతనే ఆ నిత్య పెళ్లి కొడుకు. పేరు హరిచరణ్ తేజ్. వరంగల్ 4th బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. పెళ్లిళ్లు చేసుకోవడం ఇతగాడి హాబీ. అవును, మీరు విన్నది నిజమే. మ్యాట్రిమోనీ సైట్స్ లో రిజిస్టర్ చేసుకోవడం, అందులో అమ్మాయిల ప్రొఫైల్స్ చూసి కాంటాక్ట్ చేయడం, పెళ్లి చేసుకుని మోసం చేయడం ఇదే ఇతగాడి పని. ఇలా ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకుని 3 మహిళల్ని మోసం చేశాడు. 3 అమ్మాయిల్ని మోసం చేసిన ఈ ఖాకీచకుడు 4వ పెళ్లికి సిద్ధమవడం మరో ట్విస్ట్. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపారలో ఓ అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్నాడు. 2.5 లక్షల కట్నం కూడా తీసుకున్నాడు. ఈ నిత్య పెళ్లి కొడుకు భాగవతాన్ని అతని రెండో భార్య బయటపెట్టింది. కానిస్టేబుల్ తో పెళ్లికి రెడీ అయిన మహిళకు ఫోన్ చేసి ఇతగాడెంత కేటుగాడో చెప్పేసింది. అంతే, ఆ అమ్మాయి బంధువులు మంచాల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిజస్వరూపం బయటపడింది. మంచాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నెక్స్ట్ అదేవిధంగా ఇతను రేపల్లికి సంబంధించిన ఒక మహిళతోటి కూడా కాంటాక్ట్ అయ్యి ఆమె దగ్గర కూడా ఒక 2 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. నెక్స్ట్ ఇతను వివిధ మ్యాట్రిమోనియల్ సైట్లలోనే రిక్వెస్ట్ పంపి ఆ రిక్వెస్ట్ ద్వారా కాంటాక్ట్ అయ్యే మహిళలు కూడా ఫోన్లో మాట్లాడింది. అదంతా దర్యాప్తులో ఉంది. నిత్య పెళ్లి కొడుకుగా మారిన కానిస్టేబుల్ భాగవతం డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసే ఇలా మోసాలకు పాల్పడటం డిపార్ట్మెంట్ పరువు తీస్తోంది.